అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో మేషరాశి వాళ్ళకి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మణికంఠ గారు నమస్కారం అండి. అక్టోబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఏళ్ళనాటి శనిలో ఉన్నారు, దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, వివిధ రకాల మనకి పండుగలు ఉన్నాయి. సో ఓవరాల్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? సో మేషరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం స్టార్ట్ అయింది. మనం ఉగాది సిరీస్ చేస్తున్నప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రతి మంత్ చెప్తూనే ఉన్నాను. పెద్ద పెద్ద బిజినెస్లు చేయకుండా, రిస్కీ పనులు చేయకుండా, కొంచెం క్లవర్గా తెలివితేటలుగా ఉండాల్సిన టైం. ఎప్పుడు చేయాలి అని ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొన్నిసార్లు చేయకుండా సేఫ్గా ఎన్నుకుండాలి అన్న ఒక తపన కూడా మనకు ఉండాలి. అది అంటారు చూడండి, ఎక్కడ ఎగ్గాలి కదా ఎక్కడ తగ్గాలనేది సినిమాలో ఫేమస్ డైలాగ్ ఉన్నప్పుడు మేషరాశి వాళ్ళు ఒక్క మెట్టినికి తగ్గి ఉండవలసిన టైం 7.5 సంవత్సరం. దూకుడుకి వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్లు చేయటం, ఎవరితో పడితే వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, రిలేషన్షిప్ ఉండటం, ఇదంతా అంత సక్సెస్ అని ఇవ్వదు వీళ్ళకి. ఈ శని ప్రభావంతో ఉండటంతో వీళ్ళకి ఆధ్యాత్మికంగా ఉండటం, డిసిప్లైనడ్గా ఉండటం, డౌన్ టు ద ఎర్త్ ఉండటం, ఓకే, వర్క్ చేయటం, సేవ చేయటం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఈ టైంలో వీళ్ళకి కొత్త పర్సనాలిటీ బిల్డ్ అవుతుంది. అయితే లాస్ట్ మంత్ అంతకుముందు మంత్ కొంచెం ఓవరాల్గా పర్లేదు. ఫస్ట్ 2-3 మంత్స్ వీళ్ళకి శని ప్రభావం కొంచెం లైట్గా స్టార్ట్ అయింది. ఈ మంత్ కూడా పెద్ద గ్రహాలు మీరు చెప్పినట్టుగా ఏలినాటి శనికి సంబంధించిన ప్రభావం అయితే వీళ్ళ మీద ఎక్కువగా ఉండదు. గురువు యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద ఎక్కువగా ఉండదు. ఒకటి శని తిరోగమనంలో ఉన్నాడు, రెండోది విపరీత వేద ఉంది వీళ్ళకి. ఎప్పుడైతే విపరీత వేద ఉంటుందో గ్రహాలు చెడు జరగకుండా ఏదైతే ఉంటుందో ఆ ప్రభావాన్ని కోల్పోతుంది, వేరే గ్రహాలు వచ్చి అడ్డుపడటంతో. ఈ కాంబినేషన్ ప్రస్తుతం జరుగుతూ ఉంది కాబట్టి సెలెస్టియల్ బాడీల్లో మనకి ఆకాశంలో వీళ్ళు ఏలినాటి శనికి సంబంధించి గురువుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉండవు. కానీ కొన్ని మంత్లీ గ్రహాలు తిరుగుతూ ఉంటాయండి, సూర్యుడు కానీ కుజుడు కానీ, ఇవి వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి ఈ మంత్లోనే గమనించుకోవాలి. సో జనరల్గా అయితే శని ప్రభావం నేను చాలామందికి ఏం చెప్పానంటే అండి, నవంబర్ ఎండ్ వరకు కొంచెం రిలాక్స్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే అక్టోబర్ మంత్ పర్టికులర్గా చూస్తే వేరే గ్రహాలు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. వీటిని బట్టి కొంచెం గమనించుకోవాలి. ఒకటి మేషరాశి వాళ్ళు మనం కనుక చూస్తే వీళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం ఇందులో ఉంటుంది. ఇందులో గ్రహాలు వీళ్ళకి 7th హౌస్లో, ఎగ్జాక్ట్గా 7th హౌస్లో 3 గ్రహాలు ఉన్నాయి అనమాట. అందులోనూ సూర్యుడు, కుజుడు, బుధుడు, 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నారండి. ఈ 4 గ్రహాలు కూడాను ఏది వీళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి చాలా పేషెన్సీగా తటస్థంగా ఉండవలసిన టైం ఇది. అందులోని మనకి ఇది వాళ్ళకి కోయిన్సిడెన్స్లుగా ఇది వెకేషన్ టైం అయింది, కోయిన్సిడెంట్లుగా ఇది మనకి పెద్ద పెద్ద పండుగలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ఈ టైంలో కనుక గడిపితే అక్కడ కాంపన్సేట్ చేసిన రిస్క్ అంతా ఇక్కడ వీళ్ళకి మిటిగేట్ చేయడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మనం సూర్యుడు వీళ్ళకి జన్మ రాశి నుంచి 7వ ఇంట్లో ఉండటంతో తులారాశిలో యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది కుజుడు వల్ల వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటంతో కొంచెం స్థననాశనం, ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడాను లేడీస్ ద్వారా. బుధుడు వల్ల విరోధం జరిగే అవకాశం ఉంది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా యాత్రలు చేస్తే ఇబ్బంది, కొంచెం శారీరకంగా అలసట, విరోధం, అపోజిషన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ ద్వారా, లేదంటే జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఒకళ్ళంటే ఒకళ్ళు ద్వేషించుకునే వాతావరణం వీళ్ళకి ఇంటి చుట్టూ ఉంటుంది కాబట్టి ఈ టైంలో కొంచెం వీళ్ళు ప్రికాషన్ తీసుకోవడం చాలా ఉత్తమం అని నేను చెప్తాను. ఇంకా 7th హౌస్లో సూర్యుడు ఉంటే ఏమని చెప్తారంటే సామంత జన విద్వేష, ధారాపీడ సుతామయం, ఉత్సాహ భంగకారిణి. అంటే ఉత్సాహంగా ఏదైనా పని కనుక చేద్దామని అనుకుంటే వేరే వాళ్ళు వచ్చేసి వీళ్ళకి ఆటంకాలు క్రియేట్ చేస్తుంటారు. ఈ ఆటంకాలు క్రియేట్ చేసే వాళ్ళలో జెంట్స్ చేస్తుంటే యంగ్ ఉమెన్ ద్వారా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ చేస్తుంటే యంగ్ బాయ్ ద్వారా వీళ్ళకి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధారాపీడ సుతామనం, స్పౌస్తో కానీ పిల్లలతో కానీ కొంచెం అంత హెల్దీ రిలేషన్షిప్ ఉండదు. వీళ్ళ దగ్గర ఎవరైతే పనిచేస్తూ ఉంటారో ఎంప్లాయీస్ కానివ్వండి, మెయిడ్స్ కానీ, వాళ్ళు వీళ్ళకి సరిగ్గా సపోర్ట్ ఇవ్వక తద్వారా వీళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఫిజికల్గా టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఈజీగా డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, మధ్యలో ఏమైనా బ్రేక్ తీసుకుంటే మళ్ళీ రీస్టార్ట్ చేయటం, వాకింగ్కి వెళ్తూ ఉంటే దీన్ని మనం న్యూట్రలైజ్ చేయొచ్చు ఈ నెగిటివ్ ఎనర్జీకి. వీళ్ళకి 7th హౌస్లో అగైన్ కుజుడు ఉండటంతో ఇది మంచి పొజిషన్ కాదు అని చెప్తారు. వీళ్ళకి కువార్త అంటే చెడు వార్త లేని అవకాశం ఎక్కువ ఉంటుంది. అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ స్వబిందుభి. కువార్త పుత్ర భాతృణం క్రోధ అంటే వీళ్ళకి సోదరులతోటి పుత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి టయానికి భోజనం తినకుండా
విపరీతంగా టెన్షన్గా ఇటు అటు తిరిగాడాల్సిన అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఈ టైంలో వీళ్ళకి థెఫ్టింగ్, డిస్ట్రక్షన్ ఆఫ్ మనీ, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్యువెలరీ పోగొట్టుకోవటం, ధనం పోగొట్టుకోవటం ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇది అంతా ఇంకొకటి. అయితే ఇంకొకటి వీళ్ళకి శుక్రుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఉన్నారండి. 6వ ఇంట్లో శుక్రుడు ఉంటే అప్పటిదాకా వీళ్ళ దగ్గర చక్కగా హంబుల్గా ఉన్న మనుషులు వీళ్ళకి రివర్స్ అయిపోయేసి వీళ్ళని మళ్ళీ అటాక్ చేసే పరిస్థితికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. పర్టికులర్గా విత్ రెస్పెక్ట్ టు ది ఆపోజిట్ జెండర్, ఎవరైతే ఉంటారో జెంట్స్ అయితే లేడీస్, లేడీస్ అయితే జెంట్స్, వీళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ ద భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడాను. విరోధ శత్రుపీడం, జ్ఞాతీనాంచ విరోధద. జ్ఞాతీనాం అంటే స్పౌస్, బంధువులకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, భార్యలకు సంబంధించి, భర్తలకు సంబంధించిన వ్యవహారాలు ఒకళ్ళొకళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ కూడా. ధారాపుత్ర ద్వేషై, పుత్రుల దగ్గర నుంచి, భార్య దగ్గర నుంచి ఏదైనా పని చేస్తుంటే అపోజిషన్ వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. అయితే ఇందులో ఒక గుడ్ థింగ్ ఏంటంటేనండి, లవ్ రొమాన్స్ విషయంలో బాగుంటుంది. శుభకార్యాల గురించి ఖర్చులు ఎక్కువ పెడతారు. సో ఈ రెండు మనం పాజిటివ్గా చెప్పుకోవచ్చు. కొంచెం మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి ఉన్న టైము అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు, ఈ నెల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇందులో అశ్విని నక్షత్రం, భరణి, కృతిక 3 నక్షత్రాలు. అశ్విని నక్షత్రం వాళ్ళు చూసుకుంటే ఇందులోకి ధన ప్రాప్తి, లాభము, రాజ్యలాభము చూపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఛాలెంజెస్ చూసుకుంటే భయము, రోగము, ధనహీనత, దరిద్రము 4 చూపిస్తూ ఉంది. అంటే భయపడుతూ ఉంటారు, ధనాన్ని కోల్పోతూ ఉంటారు. లాస్ట్ 2 వీక్స్లో హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భరణి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, రాజ్యలాభము ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు లేకుండా ఉంటే అపార్చునిటీస్ విత్ ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ఈ టైంలో ఈ ఛాలెంజెస్ని వీళ్ళు కొంచెం న్యూట్రలైజ్ చేసుకుంటే, చక్కగా సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఈ రాశి వాళ్ళకైతే చక్కగా ఉంది. కృతికా నక్షత్రం, భరణి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, రాజ్యలాభము ఉంది. వీళ్ళకి రోగము, భయము, ధనహీనత, దరిద్రము చూపిస్తుంది. అలానే కృతికా నక్షత్రాలకు ధన ప్రాప్తి చాలా బాగుంది, రాజ్యలాభము చూపిస్తుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే బంధనము, భయము, ధనహీనత కూడా చూపిస్తూ ఉంటుంది. సో వీటికి చక్కగా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి కేతు వల్ల కార్యహాని, ఏదో ఒక పని చేస్తే ఆటంకాలు కలిగి తద్వారా ఫైనల్గా వర్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. బట్ మధ్యలో ఆటంకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆటంకాలు ఉన్నప్పుడు ఏమంటారు, వెనకడికి వేయకుండా కొంచెం ప్లానెడ్గా ముందుకెళ్తే సక్సెస్ వస్తుంది వీళ్ళకి. విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు? ఎలాంటి శనిలో కూడా ఉన్నారు, సో శనికి సంబంధించి పరిహారాలు కూడా ఏమైనా తెలియదు? సో నా సిన్సియర్ అండ్ బెస్ట్ రిక్వెస్ట్ అండి, కొంతమంది పరిహారాలు చేసుకోలేని పరిస్థితులు ఉంటారు, అది వేరే విషయం. ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో సాఫ్ట్వేర్లో ఒక మిడ్ లెవెల్ 35 to 40 years అంటే ఆల్రెడీ ఎకనామికల్గా సెటిల్ అయి ఉండాలి ఈ పార్టీకి. ఎందుకంటే ఆల్రెడీ కెరియర్లో 10 years ఉంటారు. వాళ్ళకి కొంచెం డబ్బు స్పెండ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. చక్కగా శనికి సంపూర్ణ శాంతులు చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, ఈ రాశి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా గనక సింహరాశి ఉన్న, తర్వాత కుంభరాశి, మీనరాశి, ధనుస్సు రాశి ఇంట్లో గనక ఉంటుంది, అందులోని భార్యాభర్తలు ఉంటే ప్రాబ్లం మల్టిప్లై అవుతూ ఉంటుంది. దీన్ని చాలా చాలా సీరియస్గా అవాయిడ్ చేయాలి. రాత్రి కాల్ వచ్చిందండి, నైట్ ఆల్మోస్ట్ 10:30 లేట్ నైట్ కాల్ వచ్చింది. ఒక లేడీ కాల్ చేసి ఏడుస్తుంది. విషయం ఏంటంటే మ్యారేజ్ అయ్యింది. కొన్నిసార్లు చాలా బాధ వేస్తుందండి నాకు కూడా. అవతల వాళ్ళు ఏడుస్తూ ఫోన్ చేస్తూ ఉంటే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉంటారు. ఆ వీడియో చూడంగానే ఎక్కడో ఒక హోప్ వచ్చేస్తుంది. వెంటనే కాల్ చేస్తుంటే ఆ కాల్లో వాళ్ళు బరస్ట్ అయిపోతారు. అంటే చెప్పుకునే వాళ్ళు, వినేవాళ్ళు ఎవరు ఉండరు. కొన్నిసార్లు కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి. అదృష్టం ఏమంటే వాళ్ళు మనసిప్పు ఓపెన్గా నాతో మాట్లాడుతూ ఉంటారు. చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి, లేడీస్ కూడా మాట్లాడుతూ ఉంటారు. విషయం ఏంటంటే ఇది చాలామందికి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. మ్యారేజ్లో సహజంగా డిస్టర్బెన్సెస్ వస్తాయి, డైవర్స్లు అవుతూ ఉంటాయి, అది ఓకే. రెండోసారి మళ్ళా నమ్మి వేరే వాళ్ళ దగ్గరలో ఉండటం, ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండటం, అక్కడ మళ్ళీ ప్రాబ్లం అయితే తట్టుకోలేరండి. అది టప్లెస్ బోత్ జెంట్స్ అండ్ లేడీస్. జెంట్స్ కూడా చాలా ఫీల్ అయిపోతుంటారు. పెళ్లి చేసుకున్నాము, తల్లిదండ్రులు చేశారు, సెట్ అవ్వలేదు, సరే డైవర్స్ అనుకున్నాం. రెండోసి మళ్ళీ పెళ్లి చేసుకున్న ఆలోచన ఉండాలి కదండి, లైఫ్లో ఉండలేరు కదా.
ఇక్కడ మళ్ళీ రెండోది దే స్టార్ట్ టు లివ్ టుగెదర్ ఆర్ ఉండటంతో ఇక్కడ మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేస్తుంటారు. సిమిలర్గా రిపీట్ అవుతుంది కార్మిక్ బాండింగ్ అంటే ఈ దోషాలు తీసేసుకోకుండా కంటిన్యూ ఎంతైనా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఒక కప్పులో మనకి ఇంప్యూరిటీస్ ఏదైనా ఉంటే అది క్లీన్ చేయకుండా ఎన్నిసార్లు మనం ఫీల్ చేస్తుంటే అది కంటామినేట్ అవుతూనే ఉంటుంది. నేను చాలామందికి అది చెప్తూ ఉంటాను అనమాట. సో రాత్రి ఫోన్ చేసిన వాళ్ళు కూడా పరిస్థితి ఇదే. అది చూడండి, ఫస్ట్ది అయిపోయింది, ఓకే తీసేయండి. సెకండ్ దాని మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్తో అంతా పెట్టుకున్నారు, వాళ్ళు డైవర్స్, వీళ్ళు అబౌట్ టు డైవర్స్ తీసుకుందాం అయిపోతుందన్న పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండేసి స్టార్ట్ చేసేసారు, రిలేషన్షిప్లో ఉండిపోయారు. అది అటు చేసి ప్రొలాంగ్ అయిపోయింది. సమ్హౌ కోర్టులో వాళ్ళకి డైవర్స్ అతనికి కాలేదు పార్ట్నర్కి, వీళ్ళేమో ఆల్రెడీ ఉండిపోయారు. ఇది ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఫస్ట్ పోయింది, రెండోది ఇలా ఉండిపోయింది. ఇది సొసైటీలో ఇది సెన్సిటివ్ మ్యాటర్ కదా, ఇది ఏంటి ఇలా అయిపోతుందని చాలా డైలమాకి వెళ్ళిపోతారండి. సో ఇలాంటి వాటికి ఈ రాశి వాళ్ళలో ఇందాక చెప్పిన రాశులు ఎవరైనా కనుక ఉంటే ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే వీళ్ళకి విశేషంగా ఇలాంటి కేసులు తీసుకొని నేను ఏమంటారంటే మొత్తం శాస్త్రాలని చూసేసి ఒక విధానాన్ని చేయటం జరిగిందనమాట. కొన్ని హోమాలు, జపాలు, తర్పణాలు, హోమాలు మనకి ఈ వేదిక ప్రిన్సిపల్లో మనకి సనాతన ధర్మంలో మన దాంట్లో ఈ స్క్రిప్చర్స్లో ఉన్నాయండి, ఏం చేస్తే ఎలా ఉంటుంది. ఓకే, అన్యోన్యత భార్యాభర్తల మధ్య. ఫస్ట్ అడ్వైస్, భర్త ఆర్ హస్బెండ్ ఇట్స్ అ డివైన్ గిఫ్ట్, హోలిస్టిక్ రిలేషన్. కానీ అందులో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు హ్యాండిల్ చేసుకోవడానికి మన మహర్షులు స్తోత్రాల రూపాల్లో, మంత్రాల రూపాల్లో ఎన్నో ఇచ్చారండి. అవి తెలుసుకోగలగాలి ఫస్ట్. అవి తెలుసుకోకపోతే ఒకళ్ళనొకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది. బట్ రెండోది వెళ్ళిపోతే ఫస్ట్ది ఓకే, రెండోది కూడా రిపీట్ అవుతుంటే అంటే మనం ఎక్కడో సంథింగ్ రాంగ్ మన ఆలోచనలో. ఎందుకని నేను స్పెషల్గా దీని గురించి ఎక్కువ అటెన్షన్ పే చేస్తూ ఉన్నాను, చాలా వరకు సక్సెస్గా చేస్తున్నాను. లీగల్లో నోటీసులు వచ్చి కూడాను మళ్ళీ సెట్ అయిన వాళ్ళు, తాళిబొట్టి నుంచి మళ్ళీ బయట విసిరేసిన వాళ్ళు మళ్ళీ సెటిల్ అవ్వటం, ఇలా అన్నీ చేస్తున్నాను. అది ఆ ప్లానెటరీ యొక్క దోషాలు తీసుకొసుకుంటే ఆటోమేటికల్గా ఏమంటుందో బ్లోజమ్, ఫ్లవరింగ్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది. లేదంటే అది ఇంకొక విధంగా వెళ్ళిపోయి మెయిన్ వీళ్ళు బాధపడటం, పిల్లలు బాధపడటం, తల్లిదండ్రులు ఇంకా బాధపడుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఫోన్ చేస్తుంటారు, అంటే పిల్లలు ఏమైనా ఫీల్ అవుతారని తల్లిదండ్రులు ఫీల్ అవుతూ ఉంటారు. నా అదృష్టం ఏమంటే తల్లిదండ్రులు ఓపెన్గా మాట్లాడుతుంటారు, అయ్యో మా అమ్మాయిని ఇలా చదివించాం, మా అబ్బాయిని ఇలా చదివించాము, మా అబ్బాయి శ్రీరామచంద్రమూర్తి ఇలా అయిపోయిన తర్వాత ఇలా అని చెప్పేసి. అమ్మాయి కూడా అంతే ఉంటుంది, మా పాప చిన్నప్పటి నుంచి అంతా బంగారం లాభించుకున్నాం, అంటే అమ్మాయి పుట్టిన తర్వాత మాకు కార్లు కొనుక్కున్నాం, బంగ్లాలు కొనుక్కున్నాం, బాగా చదివించాం, చూడండి ఇప్పుడు అమ్మాయి ఇబ్బంది పడిపోతుంది ఎక్కడో ఉండి అని వీళ్ళు ఇబ్బంది పడిపోతుంటారు. తల్లిదండ్రులు తెలవకుండా వాళ్ళు ఏజ్ అయ్యి ఉంటుందని వీళ్ళు ఇబ్బంది పడేసి వీళ్ళు నాకు చెప్తూ ఉంటారు అనమాట. సో ఇవి చాలా సింపుల్ పరిహారాలు, అవి చేసుకుంటే రిజల్ట్ చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళు కానీ ఇందాక చెప్పిన వాస్తవాలు ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మనకు కన్సల్ట్ అయితే నో వెయిట్, ఎక్కువ టైం అండి, పెద్ద డబ్బులు ఖర్చు కాదు, పెద్ద ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వీళ్ళకి చక్కగా మంచి పరిహారాలు చూపించి లైఫ్ అంతా హ్యాపీగా ఉండే విధంగా మనం చేయొచ్చండి. సో మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ మంత్ ఎలా ఉంటుంది, భవిష్యత్తులో కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.